మీ సంతాన కలను నిజం చేసుకునేందుకు ఈ రోజే 49 సంప్రదించండి 9390501418. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ప్రస్తుతం తెలుగు రెండు రాష్ట్రాలలో ఒక అంశం మాత్రం సోషల్ మీడియాని షేక్ చేస్తుంది, అట్లనే శాటిలైట్ మీడియాని కూడా షేక్ చేస్తుంది. ఏంటంటే అది రావణ్ అరెస్ట్. ఒక యూట్యూబర్ అరెస్ట్ ఎందుకు ఇంత చర్చనీయాంశం అయింది, అసలు ఏం జరిగింది, ఇంకా ముందు ఏం జరగబోతుంది? సో ఈ అంశాన్ని మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు జియో పొలిటికల్ అనలిస్ట్ పవన్ శ్రీ హర్ష గారు. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ఒక యూట్యూబర్ అరెస్ట్, ఆ అరెస్ట్ తర్వాత ఏంటంటే యూట్యూబ్లో అంటే సోషల్ మీడియా దాని గురించే మాట్లాడుతుంది, శాటిలైట్ మీడియా కూడా దాని గురించే మాట్లాడుతుంది. అంత మనం ప్రిఫరెన్స్ ఇచ్చి మాట్లాడాల్సినంత అవసరం ఉందంటారా ఈ అరెస్ట్ గురించి? ఖచ్చితంగా ఉంది, 100%. ఎందుకంటే అతను అంటే నేను చూసిన దాన్ని బట్టి చాలామంది ఏంటంటే అతను ఒక వ్యక్తిని అన్నందుకు, అక్కడ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని అన్నందుకు చేస్తారు అది ఇది అని. బట్ అది ఒక టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్. తను ఏంటంటే మన ధర్మాన్ని, ఈ మనం ఏవైతే మనం హిందువులు ఆచరించే విధి విధానాలు, పూజా కార్యక్రమాలు, మన దేవుళ్ళు, మన వేదాలు, మన పురాణాలు, మన ఇతిహాసాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని అవమానిస్తున్నాడు. అంటే ఇప్పుడు దేనికన్నా సరే, ఇప్పుడు శిశుపాలుడు 100 తప్పులు ఉంటాయి. 100 తప్పులు అయిన తర్వాత మనకు తెలిసిందే కృష్ణుడు ఏం చేశాడో. అందుకే అప్పుడప్పుడు మనవి కూడా చదివితే కనుక తప్పులు చేయకుండా ఉండాలనే బుద్ధి వేరే వాళ్ళకు ఉంటుంది. అది లేకపోతే ఇలాగే 100 తప్పులు అయిన తర్వాత ఇలాంటివి శిక్షలు పడతాయి. సో అంటే వాళ్ళు ఒక హద్దు లేకుండా ఒక వాళ్ళు ఎవరినన్నా సమర్థించవచ్చు, ఎవరినన్నా వ్యతిరేకించవచ్చు. ప్రజాస్వామ్యంలో అందరూ స్వీకరించాలి, అందరూ ఒప్పుకోవాలి. కానీ ఎదుటి వాళ్ళని అనేటప్పుడు వ్యక్తిగత దూషణలు చేయడం, వాళ్ళు ఒక ధర్మాన్ని నమ్ముతున్నారు కాబట్టి ఆ ధర్మాన్ని లక్ష్యంగా చేసుకుని మాట్లాడడం అనేది చాలా తప్పది. అండ్ తను రావణ్ అని పెట్టుకున్నాడు. ఇప్పుడు అరెస్ట్ అయిన తర్వాత తన పేరు జోసెఫ్ అని బయటకు వస్తుంది. ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్ తన పేరు జోసెఫే అనుకుంటా. జోసెఫ్ అంటే వాళ్ళు కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అన్నమాట. ఎస్, మనకు తెలిసిందే అది. సో నువ్వు క్రిస్టియన్ అయినప్పుడు నువ్వు హిందూ ధర్మం గురించి ఎందుకు చెప్తున్నావు? నువ్వు మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు నువ్వు మాట్లాడేవన్నీ నిజాలు ఉంటున్నాయా? అవి లేవు. అంటే నువ్వు కల్పితాలు చెప్తూ నువ్వు యూట్యూబర్ అయినప్పుడు నీవి ఎంతమంది విని ఎంతమంది ప్రభావానికి గురి చేస్తారు? సో అలాంటప్పుడు ఒక యూట్యూబరే కదా అని అనడానికి మనం లేదు. తను ఒక జనాల్లోకి వెళ్ళే మాధ్యమం ద్వారా తను ఈ దేశంలో ఎవరైతే ఆ మెజారిటీ ఉన్నారో వాళ్ళు నమ్మే విధి విధానాలని, వాళ్ళు నమ్మే దేవుళ్ళని తను వక్రీకరిస్తూ అబద్ధాలు చెప్తూ తను ఒక నెరేటివ్ నడుపుతున్నాడు. అండ్ నెక్స్ట్ యూట్యూబర్ అని చెప్పి చాలామంది అంటున్నారు. పెహల్గాం అయిన తర్వాత ఐఎస్ఐ స్పైస్ని భారత్ పట్టుకునే క్రమంలో భారత్ ప్రథమంగా దృష్టి పెట్టింది ఒక యూట్యూబర్ మీదే, జ్యోతి మల్హోత్రా. సో అలాంటప్పుడు మనం యూట్యూబ్ అనే దాన్ని మనం తేలిగ్గా తీసుకోకూడదండి. మీరు ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ అన్నారు, మెయిన్ స్ట్రీమ్కి ఇంకా ఉంది కరెక్టే, కానీ ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ కంటే డిజిటల్ మీడియా దానికే ఎక్కువ ప్రభావం ఉంది. ఈరోజు వార్త వెళ్ళాలి అన్నా, ఒక నెరేటివ్ వెళ్ళాలి అన్నా, మంచి అవ్వనివ్వండి చెడు అవ్వనివ్వండి, ఒక నెరేటివ్ వెళ్ళాలన్నా రాజకీయ పార్టీలు కానివ్వండి, ఇలాంటి వాళ్ళు కానివ్వండి, వాళ్ళు ఎంచుకుంటున్న మాధ్యమం రావణ్ లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు అంటే వాళ్ళు ఎంచుకుంటున్న మాధ్యమం డిజిటల్ మీడియానే. అంటే దానికి అది ఎంత శక్తివంతమైనది, ఎంత ప్రభావవంతమైనది. సో అలాంటి దాంట్లో ఉన్నప్పుడు ఎంత బాధ్యతాయుతంగా ఉండాలి. నువ్వు ఆ బాధ్యతలన్నీ విస్మరించి నీకు ఒక వ్యక్తి మీద ఉన్న కోపంతో నువ్వు ఒక ధర్మాన్నే దూషిస్తూ వెళ్ళినట్టయితే నీ మీద చర్యలు ఎందుకు తీసుకోకూడదు? చర్యలు తీసుకోవాలి కదా. అండ్ దీంట్లోకి ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే చాలామంది అంటున్నారు దీంట్లో మన 2 అంశాలు. ఎందుకు ఇతని మీద ఇలాంటివి తీసుకున్నారు, ఎందుకు ఇతని మీద తీసుకున్నారు అనేది మనం మాట్లాడుకున్నాం. ఎందుకు వీళ్ళు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అండ్ వీళ్ళని సమర్థించే వాళ్ళు హిపోక్రసీ. ముందర వీళ్ళని సమర్థించే వాళ్ళు హిపోక్రసీది చిన్నగా మనం మాట్లాడుకుందాం. చాలా ఎక్కువగా పేలుతూ ఉన్నది ప్రకాష్ రాజ్. ఏ విషయం అయినా సరే తగుదునమ్మ అంటూ వస్తాడు ఈ మనిషి. జ్ఞానం ఉండదు, జ్ఞానం అనేది సగం ఉండదు ఆ మనిషికి. ఆ బుర్రలో అంతా గుజ్జు ఉంటుంది. వచ్చి ఇంటెలిజెంట్గా మాట్లాడతాడు, ఇంటెలెక్చువల్గా మాట్లాడతాడు. మన తను ఒక ఇంటెలెక్చువల్గా ప్రొజెక్ట్ చేస్తారు. కర్ణాటక మీడియా ప్రెస్ క్లబ్లో తను మాట్లాడదామని వెళ్తే అక్కడ ఉన్న మీడియా వాళ్ళందరూ తనని ఎలా కార్నర్ చేశారు. హిందువులు, నువ్వు ఎందుకు హిందూ ధర్మాన్ని అంత దూషిస్తున్నావు, వేరే వాళ్ళవి ఎందుకు నువ్వు మాట్లాడవని చెప్పి తను ఏం ఆన్సర్లు చెప్పలేకపోయాడు. నిజంగా తను అంత ఇంటెలెక్చువల్ అయితే అంతమంది ఉన్నా సరే దానికి సమాధానం చెప్పాలి కదా. వాళ్ళ నోరు మూయించాలి. తన నోరు మూసుకున్నాడంటే తన దగ్గర ఏం జ్ఞానం ఉన్నట్టు? మన తెలుగు మీడియాలో ఉన్న ఒక దౌర్భాగ్యం ఏంటంటే జ్ఞానం లేని వాళ్ళని జ్ఞానులని చెప్పి కూర్చోపెడతారు. అండ్ ఈ ప్రకాష్ రాజ్ ఎంత హిపోక్రైట్ అంటే, ప్రకాష్ డానియల్ రాజ్ తను క్రిస్టియన్ నిజానికి. తనకెందుకు ఇవన్నీ?
నీకెందుకు హిందూ దేవుళ్ళది ఏదైతే తనది మోదీ గారు రామ మందిర్లో జెండాది ధ్వజారోపణ చేస్తున్నప్పుడు తను ఇక్కడే భాగ్యనగర్లో ఐ థింక్ మేదీపట్నంలోనే ఎక్కడో ముస్లిమ్స్ ఒక సభ పెడితే వెళ్ళి అది జరగడం వల్ల ధ్వజారోహణ జరగడం వల్ల ఇక్కడ ముస్లిమ్స్ జెనోసైడ్ అవుతుందని అన్నాడు. ఏమన్నా అర్థం ఉందా? ఏదన్నా అసలు సంబంధం ఉందా? రామ మందిర్ జరిగితే ముస్లిం జెనోసైడ్ అవ్వడం ఏంటి? అంటే తను దేనికి లింక్ పెడుతున్నాడు? నేను తన గురించి ఎందుకు మాట్లాడుతున్నా అంటే తను వీడియోలు పెట్టాడు. ఒక వెటకారపు నవ్వుతూ ఒక యూట్యూబర్ మీదే ఇంత చేస్తారని. తనకి నిజానికి తను క్రిస్టియన్ కాబట్టి ప్రకాష్ రాజ్ వచ్చి సమర్థిస్తున్నాడు. మామూలుగా ప్రకాష్ రాజ్ ప్యాలెస్తీన్ కోసం మాట్లాడడం, గాజా కోసం మాట్లాడడం, ముస్లిమ్స్ కోసం మాట్లాడడం తనకి చాలా ప్రేమ కదా. ఈరోజు మనం మాడుకునే సమయంలో పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్లో ప్రదర్శనలు చేస్తున్న వాళ్ళ మీద ఆర్మీ AK-47 వాళ్ళని కాల్చి చంపేస్తోంది. మరి దాని గురించి కూడా ముస్లిమ్స్ కదా వాళ్ళు, మరి మాట్లాడవే? అంటే ప్యాలెస్తీన్లో ఉన్న ఒక్కళ్ళే ముస్లిమ్సా? POJKలో ఉన్న వాళ్ళు ముస్లిమ్స్ కాదా? మరి నువ్వు వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడవు? అంటే నీకు దాంట్లో కూడా సెలెక్టివ్ ఉంది. అంటే నీకు ఎవరో చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు? వాళ్ళది ఏదో నెరేటివ్ నడపాలి కాబట్టి. వాళ్ళ నెరేటివ్ నడపడానికి నువ్వు మాట్లాడుతున్నావు అంటే నీకు దాంట్లో ఏదో లాభం ఉంది. ఏం లాభం అది? అంటే నువ్వు కాజ్ కోసం చేయట్లే, నీ వ్యక్తిగత లాభం కోసం చేస్తున్నావు. అది ధన లాభమా, పేరా, ఏదో అనేది XYZ అయ్యి ఉండొచ్చు. సో నువ్వు ఇప్పుడు మాట్లాడుతున్నావా? సో ఇలాంటి వాళ్ళది కూడా ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం ఉంది. కేవలం ఈ జోసెఫ్ లాంటి వాళ్ళదే కాదు, ఈ జోసెఫ్ని సమర్థిస్తున్న ప్రకాష్ రాజ్, డానియల్ రాజు అలాంటి వాళ్ళని కూడా ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం ఉంది. నెంబర్ 1. నెంబర్ 2, ఈ జోసెఫ్కి ఇంత కాలడానికి, అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత ఈ ప్రకాష్, డానియల్ రాజ్ లాంటి వాళ్ళు మాట్లాడడానికి కారణం ఏంటంటే 3 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. నెంబర్ 1 ఏంటి అంటే మామూలుగా ఈ కన్వర్షన్ మాఫియా, ఇప్పుడు ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు మాట్లాడిందా, ఈ జోసెఫ్ లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే కన్వర్ట్ చేస్తారు. మనకి తెలిసింది ఓపెన్ మన దేశంలో. వీళ్ళు లక్ష్యంగా చేసుకునేది ఎవరిని అంటే SC ST అంటే దళితులని, ట్రైబల్స్ని, అది కూడా మనకి తెలిసిందే. ఇటీవల కోర్టు ఏం తీర్పు, మామూలుగా ఏంటి వీళ్ళు కన్వర్ట్ అయితే 2 ఉంటాయి. ఒకటి చెప్పకపోవడంతో ఏంటి వీళ్ళ క్రిస్టియన్ది బెనిఫిట్లు వస్తాయి, వీళ్ళకి ఇటు SCవి ఏవైతే ఉంటాయి STవి అవి బెనిఫిట్స్ వస్తాయి. కోర్టు ఏమంది, ఎవరైతే ఇలా కన్వర్ట్ అవుతారో వేరే దాంట్లోకి వాళ్ళు ఇంకా అవే అవుతారు, అయితే ముస్లిం లేకపోతే క్రిస్టియన్, వీళ్ళు ఇంకా మీరు SC STలోకి రారన్నది. సో దీంతో ఏమైంది, ఇప్పుడు వీళ్ళు ఈ జోసెఫ్తో పాటు ఉన్న శ్రవణ్ కూడా ఎగురుతున్నాడు సభలు పెట్టి. అలా ఎలా చేస్తారు, అదేందంటే క్రిస్టియానిటీ కానీ ఇస్లాంలో కానీ మీరు ఏవి లేవనే కదా మీరు వెళ్తారు, ఏవి డిస్క్రిమినేషన్ ఉండదు అని చెప్పి మీరు వెళ్తూ డిస్క్రిమినేషన్కి గురవుతున్నది మీరు మళ్ళీ అక్కడికి తీసుకెళ్తానంటారేంటి? అంటే యాజ్ ఎ జడ్జిగా తనకి ఆ మాత్రం లా పాయింట్స్ తెలియదు అంటారా? అది తెలియకుండా తను జడ్జిలు అయ్యాడు. శ్రావణ్ అనే వ్యక్తి, శ్రావణ్ అనే వ్యక్తి జడ్జ్, తను రిటైర్డ్ అనుకొని బయటకు వచ్చేసి ఇప్పుడు తను ఒక పార్టీకి అధ్యక్షుడు. సో లా చదివిన అతనికి ఇవన్నీ తెలియదు అంటారా? అదే తెలియకుండా ఎలా మాట్లాడుతున్నాడు. నెంబర్ 1, అసలు నన్ను అడిగితే కనుక ఎవరన్నా ఇతని మీద ఇప్పుడు కోర్టులో వేసి ఇతను జడ్జిగా ఉన్నప్పుడు ఏం తీర్పులు ఇచ్చాడు దాన్ని మళ్ళీ పునర్సమీక్షించాలి. ఎందుకంటే తను బయాస్డ్ అని తెలుస్తుంది. ఏమన్నా ఒకవేళ హిందువు వచ్చినా, ఈ SCకి దళితులవి సంబంధించిన వచ్చినా, హిందూ క్రిస్టియన్స్ వచ్చినా, హిందూ ముస్లిమ్స్ వచ్చినా, ఏ పక్షపాతంతో తను తీర్పు ఇచ్చాడో దాని మీద కూడా పునఃసమీక్షించాలి. నెంబర్ 1. నెంబర్ 2, మీరు అన్నట్టుగా ఆ జడ్జ్ అయ్యుండి తనకి ఈ మాత్రం బేసిక్ లా తెలియకుండా తను జడ్జ్ ఎలా అయ్యాడు? ఎగ్జాక్ట్లీ, జడ్జ్ ఎలా అయ్యావు నువ్వు అసలు? అంటే దూషణ చేసినంత మాత్రం నువ్వు జడ్జి అవ్వవు సామి. లా చదవాలి, జ్ఞానం ఉండాలి. అవేవి లేవని వీళ్ళకి అర్థమైపోయింది. సో వీళ్ళకి ఏంటంటే కన్వర్జన్ మాఫియాకి దెబ్బ తగిలింది కోర్టు ఇచ్చిన తీర్పుతో. రెండోది FCRA. దీని గురించి మనం చాలా విస్తారంగా 3-4 సార్లు చర్చించుకున్నాం. ఈ FCRAది ఇప్పుడు ఇది గనక ఇప్పుడు మేబీ ఎగ్జాంపుల్ ఈ శ్రవణ్ పేరే ఎత్తారు కాబట్టి ఈ శ్రవణ్ది ఒక NGO ఉంది. ఆ NGO ద్వారా తను కన్వర్ట్ చేస్తుంటే గనక కేవలం ఆ నిధులు ఆపడమే కాకుండా ఒకవేళ తను ఇలాంటి ఇల్లీగల్ కన్వర్షన్ దాంట్లో ఉంటే తన ఆస్తులన్నీ కూడా NGO రిజిస్టర్తోని ఏవైతే ఉన్నాయో అన్నీ జప్తు అయిపోతాయి. సో తను పై వాళ్ళకి ఆన్సర్ ఇచ్చుకోవాలి కదా. తన దశమ భాగాలు తను ఇచ్చేవి ఉంటాయి. మేబీ తను ఏమైనా తీసుకుంటాడేమో కూడా తెలీదు. సో ఇప్పుడు తన బిజినెస్ మొత్తం పోతుంది. తను ఎవరికైతే ఆన్సరబుల్లో వాళ్ళకి దెబ్బ తగులుతుంది. వాళ్ళ ఒత్తిడి వీళ్ళ మీద ఉండొచ్చు. తనకి తాను ఒక పబ్లిక్ ఫిగర్ అనుకుంటాడు, ఇంటలెక్చువల్ ప్రకాష్ రాజులా అనుకుంటాడు, ప్రకాష్ డానియల్ రాజులా అనుకుంటాడు. కాబట్టి ఏమో తెలీదు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ శ్రవణ్ కూడా కన్వర్టెడే, తను కూడా క్రిస్టియనే అనుకుంటా, కన్వర్టెడ్ యాజ్ ఫార్ యాజ్ ఐ నో. సబ్జెక్టు కరెక్షన్ ఒకవేళ కాకపోతే క్షమించాలి. ఒకవేళ అయినట్టయితే తను కన్వర్ట్ అయిన తర్వాత శ్రవణ్ అని ఎందుకుంది పేరు?
ఈ క్రిస్టియన్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళతోని వచ్చిన పెద్ద ప్రాబ్లం ఇదే. వీళ్ళు కన్వర్ట్ అయ్యి పేరు ఎందుకు మార్చుకోరు మీరు? అంటే మీకు మీకు ఆ క్రిస్టియానిటీలో ఆ బ్యూటీ ఏదైతే ఉందో మీరు ఆ బ్యూటీని, ఇప్పుడు మన హిందువులు ఉన్నారండి, నేను ఒక హిందువుని, నా పేరు పవన్ శ్రీహర్ష అంటే పవన్ శ్రీహర్ష దానికి ఒక అర్థం ఉంది. మీరు హిందూ, మీ పేరుకు ఒక అర్థం ఉంది. మన కెమెరామెన్లు హిందువులు, వాళ్ళ పేరుకు ఒక అర్థం ఉంది. అలాగే వాళ్ళకి ఇవన్నీ నచ్చకే కదా వాళ్ళు మారారు. మారినప్పుడు వాళ్ళు జోసెఫ్ అనో, డానియల్ అనో, స్టీఫెన్ అనో, క్రిస్టియన్ అనో ఏవో పేర్లు పెట్టారు. ఆ పేరుని వాళ్ళు ఎందుకు బయట పెట్టరు? ఇలా కన్వర్ట్ అయిన వాళ్ళకి చర్చిలో ఒక పేరు ఉంటుంది, బయట ఒక పేరు ఉంటుంది. ఎందుకు? అది క్రైమ్ కాదా? సో ఏంటంటే ఎఫ్సిఆర్ఏ ద్వారా ఈ నెక్సెస్ ఏదైతే ఉంది, నెక్సెస్ అన్నిటికీ కూడా దెబ్బ తగులుతోంది. బై 1 గెట్ 2 లాగా వీళ్ళకి అదొకటి ఉంది, ఇదొకటి ఉంది. అండ్ దాని తర్వాత మూడోది ఏంటి అంటే వీళ్ళకి జగన్ ఏం మాట్లాడట్లేదు. యాజ్ ఫార్ యాజ్ ఐ నో జగన్ నుంచి ఏమీ స్పందన రావట్లేదు వీళ్ళకి. మామూలుగా జగన్ క్రిస్టియనే తెలిసిందే. సో తను కూడా మాట్లాడట్లేదు అంటే మేబీ తనకి ఏం భయమో మనకి తెలీదు. అండ్ దీనికి యాడ్ ఆన్ ఏంటి అంటే, ఒకటి ఏపీలో జగన్ ఉన్నప్పుడు బాగా కన్వర్షన్స్ అయ్యాయని అంటారు, విచ్ ఐ డోంట్ నో. ఐ బిలీవ్ జగన్ ఉన్నా లేకపోయినా అయ్యాయి అక్కడ ఎవరున్నా. కానీ ఇప్పుడు వాతావరణం మారింది. ఇప్పుడు కన్వర్ట్ చేద్దాం అనుకునే జనాల్లో ఒక రకంగా అవేకనింగ్ వచ్చింది. జనాలు కన్వర్ట్ అవ్వడానికి సిద్ధంగా లేకుండా ఇది హిందువులు ఉన్న భూమి, హిందువులు ఉన్న ఊళ్ళు, మీరు ఇక్కడ అవసరం లేదనేది వస్తుంది. కన్వర్ట్ అయిన వాళ్ళు ఘర్ వాపసి అవుతున్నది వస్తుంది. సో అంటే అక్కడ వాతావరణం మారదు. అంటే ఈ నెక్సెస్కి అది కూడా నచ్చటం లేదు. దానికి ఇంకొక యాడ్ ఆన్ ఏమైంది, పవన్ కళ్యాణ్. ఆయన మనకు తెలిసింది, ఆయన రకంగా ఎలాగా మనకు చూసాం, హిందూవి ఆయన వస్త్రాలు వేసుకుని ఉపవాసాలు దీక్షలు ఉంటూ హిందూ ధర్మం గురించి మాట్లాడతారు. సో ఏంటంటే ఆబ్వియస్లీ ఇప్పుడు ఆయన ఒక ఫేస్ అయ్యారు ఏపీలో హిందూ ధర్మం గురించి మాట్లాడడానికి. కానీ అంటే ఇప్పుడు మనం యూపీలో హిందూ రిప్రజెంటేటివ్ ఎవరంటే అందరికీ తెలిసిందే, యోగి ఆదిత్యనాథ్ గారు. సో అలాగే ఇక్కడ ఏంటంటే ఏపీకి వచ్చేసరికి హిందూ రిప్రజెంటేషన్ ఎవరు అనేసరికి అందరికీ పవన్ కళ్యాణ్ అని ఆయన కనిపిస్తున్నారు. సో దాంతోనే వీళ్ళు పవన్ కళ్యాణ్ మీద వ్యక్తిగత దూషణకి వెళ్ళారు. అండ్ దీంట్లో అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చి నన్ను, పవన్ కళ్యాణ్ని, మా కుటుంబాన్ని దూషించడానికి కొడవలి పార్టీలో, గొడ్డలి పార్టీలో డబ్బులు ఇస్తున్నానన్నారు. అంటే కమ్యూనిస్టులు. ఈ కమ్యూనిస్టులకి ఏం ప్రాబ్లమో అసలు అర్థం కాదు వాళ్ళకి. అండ్ ఈ కమ్యూనిస్టులు ఎంతసేపు హిందువులు అంటే వీళ్ళకి నచ్చదు, హిందువుల్లో వర్ణ కూడా నిజానికి వర్ణానే కరెక్ట్, కానీ వీళ్ళు కులాలు అంటారు, కుల వ్యవస్థ ఉంది అంటారు. ఈ కమ్యూనిస్టుల మొత్తం ఉండదు అప్పర్ క్యాస్టే. ఈ కమ్యూనిస్ట్ పార్టీలో వెతికి తీయండి, మొన్న ఒక్క దళితుడిని పెట్టారు అంతే. ఈ కమ్యూనిస్ట్ పార్టీ వీళ్ళు చెప్తారు మొత్తం. వీళ్ళు సమర్థించే నక్సలైట్లు ఎవరైతే ఉంటారో జార్ఖండ్లో కొంతమంది నక్సలైట్లు, అంటే ఇప్పుడు మొన్న అమిత్ షా గారు చేసిన ఆపరేషన్ ముందు నేను చెప్తుంది 2021-22 టైంలో నక్సలైట్లు ఆ నక్సలిజం నుంచి బయటకు వచ్చేస్తూ వాళ్ళు అన్నది ఏంటంటే ఇక్కడ కుల వివక్ష ఉందని అన్నారు. కెన్ యూ బిలీవ్? నక్సలైట్లు బయటికి రావడానికి, నక్సలైట్లుగా కుల వివక్ష వల్ల మేము బయటకు వచ్చేస్తున్నామన్నారు. అంటే ఇది ఎంత హిపోక్రసీనో చూడండి ఇక్కడ. అండ్ ఈ నెక్సెస్ ఎంత పెద్దదో చూడండి. ఈ వీళ్ళు ఎస్సీ ఎస్టీ అని చెప్పుకునే వాళ్ళు కన్వర్ట్ అయ్యి చెప్పకుండా వీళ్ళకి ఏవైతే అసోసియేషన్స్ ఉన్నాయో అసోసియేషన్స్కి వచ్చే ఎఫ్సిఆర్ఏ నిధులు ప్రాబ్లం అవుతుంది. అండ్ వీళ్ళకి ఇక్కడ ఒక రకంగా బ్యాకింగ్ ఇచ్చే కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఇదంతా చేస్తున్నారు. అండ్ దీంట్లో జగన్ సైలెన్స్, మరి బిహైండ్ ద సీన్స్ ఆయన ఏం చేస్తున్నారో మనకి తెలీదు. వాట్ ఎవర్ ద కేస్, అంటే వీళ్ళందరికీ కూడా హిందువులన్నా, హిందూ ధర్మం అన్నా, హిందూ ధర్మాన్ని నమ్మే వాళ్ళన్నా, దాని గురించి మాట్లాడే నేతలన్నా ఎంత ఒక హేట్రెడ్ అసహ్యమో చూడండి. ఇప్పుడు జనసేనలో హిందువులు ఉన్నారు, జోసెఫ్ ఇలాంటి మాటలు అన్న తర్వాత ఎవరన్నా తను నమ్మే క్రిస్టియానిటీకి వచ్చి బయటకు వచ్చి ఇలా మాట్లాడారా? ఎవరన్నా క్రిస్టియానిటీ గురించి చెప్పారా? వాళ్ళ జీసస్ గురించి ఎవరైనా ఇలాంటివి మాట్లాడారా? మాట్లాడలేదే. సో ఏంటంటే మన ఒక పబ్లిక్ ఫిగర్ అన్న తర్వాత మనం సొంతంగా నియంత్రించుకోవడం రావాలి, సెల్ఫ్ రిస్ట్రెయిన్. అది లేకపోతే కనుక ఇలాగే అవుతుంది. యూఏపీఏ పెట్టి కరెక్ట్ పని చేశారు, తనని అసలు జీవితంలో బయటికి రానివ్వకూడదు. ఎందుకు ఇంత సివియర్ అవుతుందని అన్నారు కదా, ఇది ఒక గుణపాఠం. ఏంటంటే వేరే వాళ్ళు గనక యూట్యూబర్లు కానీ ఎవరైనా హిందూ ధర్మాన్నన్నా, హిందూ ధర్మాన్ని నమ్మే వాళ్ళనన్నా రాజకీయంగా దూషణ చేయండి. ఇప్పుడు ఒక పథకం తెచ్చారు, ఆ పథకంలో వివక్ష చూపిస్తుంటే మీరు చెయ్యండి.
లేకపోతే అక్కడ ఒక ఊర్లో వాళ్ళు అభివృద్ధి చేయకుండా వాళ్ళు లేరు కాబట్టి అభివృద్ధి చేయట్లేదు అంటే దాన్ని ఎత్తి చూపించండి. ఒక చోట జరగాల్సిన అభివృద్ధి ఇంకో చోటకి తీసుకెళ్తుంటే అది చూపియండి. మీరు అవి చూపించకుండా వాళ్ళు నమ్మే ధర్మాన్ని వీళ్ళు అవమానిస్తూ దూషిస్తూ అబద్ధాలు చెప్తూ ఉంటే ఎందుకు భరించాలి, ఎందుకు సహించాలి? ఇదే పని గనక వేరే కంట్రీస్లో చేస్తే, ఇప్పుడు క్రిస్టియన్స్ ఎక్కువగా యూఎస్లో ఉన్నారు, అలాంటివి చేస్తూ ఊరుకుంటారా? జర్మనీలో క్రిస్టియన్స్ ఎక్కువ ఉంటారు, అక్కడ చేస్తూ ఊరుకుంటారా? మన దౌర్భాగ్యం, మన దరిద్రం ఏంటి అంటే మన దాంట్లో హిందూ మెజారిటీ ఉన్నా మనం ఏంటంటే సెక్యులరిజం అనే ఒక దాంట్లో ఉండి మనల్ని మనం ఎంత తిడుతున్నా మనం దాని గురించే రియాక్ట్ అవ్వం. మనం ఏంటంటే రియాక్ట్ అయితే వాళ్ళు హిందూ ఫెనటిక్స్, రిలీజియస్ ఫెనటిక్స్, కానీ వీళ్ళందరూ ఇంటలెక్చువల్స్. హిందువులందరూ ఫెనటిక్స్, వైలెంట్ ఎందుకు అయ్యారు? వీళ్ళందరూ రిలీజియస్ స్కాలర్స్ ఎలా అయ్యారు వీళ్ళు? నిజానికి చెప్పాలంటే ఇప్పుడు ఏదైతే తను ఇలాంటివి అంటున్నాడో ఇస్లాం గురించి అనగలడా? ఇస్లాం గురించి ఇప్పుడు నువ్వు క్రిస్టియానిటీని నమ్ముతావు, నువ్వు అందుకే క్రిస్టియన్ అయ్యావు. సో అంటే ఏంటి? నువ్వు ఇప్పుడు లాజికల్గా చూసుకుంటే నువ్వు సనాతన ధర్మాన్ని ఎంత వ్యతిరేకిస్తావో ఇస్లాంని అంతే వ్యతిరేకిస్తావు. నువ్వు సనాతన ధర్మాన్ని అంటున్నావు, ఇస్లాంని కూడా అనాలి కదా. ఎందుకనట్లే? ఎందుకంటే తలా ముండే రెండు వేరవుతాయి కాబట్టి తనకి తెలుసు. సార్ తన సజుదాన్ని రోడ్ల మీద తిరిగి తన తలని నరికేస్తారు కాబట్టి తనకి తెలుసు. హిందువులు అలాంటి పనులు చేయరు కాబట్టి ఏమంటారు దాన్ని, వాళ్ళు దాన్ని ఆసరాగా చేసుకుంటూ వాళ్ళు దీన్ని ఒక అడ్వాంటేజ్గా తీసుకుని వీళ్ళు ఇవి చేస్తున్నారు. సో ఇప్పుడు యూఏపీఏ పెట్టడంతో ఏంటి, ఇది స్ట్రాంగ్ మెసేజ్. ఇప్పుడు అంటే తను టెర్రరిస్టే, కరెక్టే చెప్పింది. ఎందుకంటే తను ఫారిన్ ఫోర్సెస్గా కదా తను పనిచేస్తుంది. ఇప్పుడు తను ఇక్కడ దుష్ప్రచారం చేస్తున్నాడు అంటే సనాతన ధర్మాన్ని హిందువుల మీద ఎలాంటి ప్రభావం పడుతుంది? తనకి ఎవరో బ్యాకింగ్ ఇవ్వకుండా తను ఇలాంటివి చెయ్యడుగా. సో అంటే వాళ్ళు బ్యాకింగ్ ఇచ్చేవాళ్ళు ఇక్కడ ఉండరు, ఎక్కడి నుంచో ఉంటారు. ఇక్కడ జస్ట్ ఒక మాధ్యమాలు ఉన్నాయి. సో అంటే తను టెర్రరిస్టే. అక్కడ వేరే దేశం వాళ్ళ కోసం పనిచేస్తున్నాడు అంటే ఇక్కడ తను కూడా ఒక జ్యోతి మల్హోత్రా లాంటి అతనే. సో కరెక్టే చేశారు. అండ్ ఎట్ ది సేమ్ టైం ఇక్కడ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఇది కూడా ఒక నైతిక బాధ్యత ఉంటుంది. ఇప్పుడు అందరూ ఆయన కోసం అరిచి అందరూ ఆయన కోసం ఇంత చొక్కాలు చించుకుని మాట్లాడి ఆయనేమో రేపు మళ్ళీ వెళ్ళి ప్రకాష్ రాజ్తోనే సినిమాలు చేసి అంటే మాకు అంతా ఒకటే, మేము అంటే రాజకీయంగా మేము ఎన్నన్నా అనుకుంటాం కానీ సినిమాల్లోకి అవన్నీ రానివ్వమంటే అది బుల్షిట్. ఇంకా లాస్ట్ టైం కూడా చేశారు కదా సినిమాలు, ఇట్లనే తిట్టుకుంటూ సినిమాలు అయితే చేస్తున్నారు కదా, అదే ఇంకా లాభమేముంది? ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ గారు ఓ రకంగా అనకూడదు, ఎందుకంటే ఈయనవే ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం కాబట్టి ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఎనీథింగ్ కాబట్టి ప్రకాష్ రాజ్కి సిగ్గుండాలి. ఇప్పుడు నువ్వేమంటావు, నువ్వు హిందువులను నీ మీద అంత ద్వేషిస్తూ హిందూ ధర్మాన్ని నమ్మే పవన్ కళ్యాణ్ మీద నువ్వు అంత అంటూ ఆయన సినిమాలో చేస్తున్నావంటే నీకెందుకు సిగ్గులేదు? సరే పవన్ కళ్యాణ్కి కూడా ఓ రకంగా ఇవన్నీ వస్తాయి, ఆయనది హిపోక్రసీ అవుతుంది ఇప్పుడు తీసుకుంటే ఓ రకంగా. బట్ ప్రకాష్ రాజ్ది ఏంటి, నీకు డబ్బు కావాల్సి వచ్చేసరికి నువ్వు ఇవన్నీ చేస్తావు. యాజ్ ఫార్ యాజ్ ఐ రిమెంబర్, ఇప్పుడు ఐ డోంట్ నో మరి ట్రూత్ ఏంటంటే వారణాసి సినిమాలో ప్రకాష్ రాజ్ ఉన్నాడని వస్తుంది. ఎలా తీసుకుంటున్నారు అసలు? అంటే మన వాళ్ళకు కూడా ఉండాలి కదా. ఎవరైతే హిందూ ధర్మాన్ని మీరు హిందువుల అంటే ఇప్పుడు ఏమవుతుందంటే అంటే మన ఇండస్ట్రీ ఏమో డబ్బు, ఇప్పుడు ఒక వాతావరణం ప్రో హిందూ ఉంది కాబట్టి దాన్ని క్యాష్ చేసుకోవడానికి మీరు సినిమాలు తీస్తారు, కానీ మీరు అవి ఇవి పాటించరు. దాన్ని వ్యతిరేకించే వాళ్ళకి మీరు వ్యాపారాలు ఇస్తారు, మీరు వాళ్ళకి డబ్బు ఇస్తారు. మీరు క్యాష్ చేసుకోవడానికి మీరు ప్రో హిందూ తీసుకుంటున్నారా? సో ఒకవేళ అలా అయినట్టయితే జనాలు కూడా ఆలోచించాలి ఎలాంటివి చూడాలి అని. ఎందుకంటే వీళ్ళు గనక ప్రకాష్ రాజ్ ఉన్నవి చూసినట్టయితే ప్రొడ్యూసర్స్ ప్రకాష్ రాజ్ని తీసుకుంటారా, వాళ్ళు ఏముందిలే అని. అదే ఒకసారి కనుక ప్రకాష్ రాజ్ సినిమా ఉన్నది కనుక ఎంత పెద్ద వాళ్ళదైనా వాళ్ళు బహిష్కరించేశారు అనుకోండి, ఇప్పటికే సినిమా ఛాన్సెస్ రావట్లేదని చెప్పేసి అసలు నిల్లవ్వాలి. ఎందుకు తనకి ఛాన్సెస్ అసలు? ఇది హిందూ ఇప్పుడు నీ సినిమా హిట్ అవ్వాలంటే మెజారిటీనే హిందువులే చూడాలి కదా. నీకు మళ్ళీ వాళ్ళు చూస్తేనే నీకు ఆఫర్స్ వస్తాయి. సిగ్గులేదా మరి వాళ్ళ నుంచి డబ్బు తీసుకోవడానికి? పోయి నువ్వు అమెరికాలో చేయి సినిమాలు, అక్కడ క్రిస్టియన్ మెజారిటీ, క్రైస్ట్వి దానివి సినిమాలు చేయి. ఫస్ట్ నువ్వు అనేదేమో హిందూ వ్యతిరేకం అంటూ నువ్వు సినిమాల్లో ఈ భక్తుడి రోల్స్, శివుడి రోల్స్, సాధువు రోల్స్ వేయడానికి సిగ్గులేదని నీకు అసలు? అండ్ తనకి ఇచ్చే అవకాశాలు ఇచ్చే దర్శక నిర్మాతలకి హీరోలకి సిగ్గుండక్కర్లేదా? వీళ్ళందరూ సినిమాలకు ముందు పూజలు చేస్తారు. అర్థం కాని విషయం ఏంటంటే ఆ పూజా కార్యక్రమాలు గ్రాండ్గా అవుతాయి. అది ఎవరిని వెదవల్ని చేస్తున్నారు ఏం అర్థం కావట్లేదు.
సో జనాలు కూడా దీన్ని ఒక రకంగా ఈ బాధ్యత ఇప్పుడు సినిమా నిర్మాతల మీద, దర్శకుల మీద, హీరోల మీద ఎలా అయితే ఉంటుందో ప్రజల మీద కూడా అలాగే ఉంటుంది. ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళని వాళ్ళు తీసుకున్నట్టయితే ఆ సినిమాలను కనుక ఎంత పెద్ద హీరో అయినా బహిష్కరించినట్టయితే వాళ్ళకి కూడా తెలుస్తుంది ఇలాంటి వాడిని కనుక తీసుకుంటే మన సినిమాలు నడవవని. తర్వాత నుంచి ఖచ్చితంగా అతన్ని తీసుకోరు. మీరు అతన్ని తీసుకుంటే మీరు చూస్తుంటే ఇప్పుడు ఏదైతే ఒక ఉద్యమం నడుస్తుందో దానికి నీరు గారిపోతుంది కదా. తనకి ఏం ప్రభావం పడుతుంది? తనకి సినిమాలు వస్తున్నాయి, డబ్బు వచ్చేది వస్తుంది, దీనివల్ల పాపులారిటీ వస్తుంది తనకి ఇంకా. సో ఈ పద్ధతి మారాలి. ప్రజల మీద ఉంది, సినిమా మొత్తం వ్యవస్థ ఏదైతే ఉందో పరిశ్రమ వాళ్ళ మీద కూడా ఉంది. మీరు పూజలు చేసినంత మాత్రం సినిమాల్లో మీరు హిందుత్వ జొప్పించినంత మాత్రం మీరు నిజంగా హిందువులు అవ్వరు. నిజంగా మీరు అది పాటించినట్టయితే నిజ జీవితంలో అప్పుడే మీరు హిందువులు అవుతారు. అప్పుడే మీరు సనాతన ధర్మాన్ని నమ్మేవాళ్ళు, సనాతన ధర్మం కోసం పోరాడుతున్న వాళ్ళని మీరు ఒక రకంగా సపోర్ట్ చేసే వాళ్ళు అవుతారు. సో ఎవరు ఏం చేయాలనేది ఇన్ మై ఒపీనియన్ నేను చెప్పానండి. ఐ డోంట్ నో వెదర్ హౌ మచ్ ఇట్ విల్ గో అని. నార్త్లో అయితే ఇలాంటి దానికి చాలా ఉంటుంది. బాయ్కాట్ బాలీవుడ్ అనేది బాగా నడిచింది. మరి అది అంత ప్రభావం ఇక్కడ ఉంటుందో లేదో మరి మనం చూడాలి. ఐ హోప్ అలాంటిది ఎలా అయితే ఉందో ఇక్కడ కూడా అలాగే ఉండాలండి. ఎందుకంటే ఇప్పుడు మన వాళ్ళు పాన్ ఇండియా ఎక్సెట్రా అంటున్నారు. సో ఇలాంటి వాళ్ళు మాట్లాడేది సోషల్ మీడియాలో బాగా వెళ్ళడంతో నార్త్ కానివ్వండి అక్కడ కూడా ప్రభావం చాలా ఉంటుంది. కాబట్టి ఆ భయం మన వాళ్ళకు ఉండాలి. రైట్. ఐ హోప్ ఇట్ విల్ హ్యాపెన్. రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్.